హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టార్ట్ చేద్దామా? ఈరోజు మనం ఓ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ కథ చెప్పుకుందాం. నార్మల్గా క్రికెట్లో వినిపించే పేర్లు ద్రావిడ్, గంగూలీ, లక్ష్మణ్. వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నా అంటే దే హ్యాడ్ సక్సెస్ఫుల్ కెరియర్స్ ఇన్ క్రికెట్ అండ్ బికేమ్ లెజెండ్స్ ఆఫ్ ద గేమ్. అంతెందుకు, మనం గాడ్ ఆఫ్ క్రికెట్గా కొలిచే సచిన్ ఏజ్లో రిటైర్ అయ్యాడు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కెప్టెన్గా పేరున్న ధోని ఏజ్లో రిటైర్ అయ్యాడు. వీళ్ళందరూ బిలో 40నే. కానీ ఒక్కడున్నాడండి, 40+ వచ్చినా సరే ఇంకా ఆడగలనన్న ఓ అన్సంగ్ హీరో కదే కోన్ ప్రవీణ్ తాంబే, అండ్ అన్నోన్ చాప్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఈరోజు మనం చెప్పుకునేది అతని గురించి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, చిన్నప్పటి నుండి ప్రవీణ్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. రోజు తన ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అలా పెరిగే కొద్దీ ఇష్టం కాస్త పిచ్చిగా మారుతుంది. ఓసారి ముంబై టీంది రంజీ మ్యాచ్ నడుస్తూ ఉంటుంది. మ్యాచ్ చూడడం కోసం ప్రవీణ్ తన అన్నంతో పాటు లోపలికి వెళ్దామని చూశాడు. కానీ వాచ్మెన్ ప్రవీణ్ని పోనీయాడు. వాచ్మెన్ నుండి ఓన్లీ విఐపీస్కి మాత్రమే ఎంట్రీ అంటాడు. నీలాంటి వాడి కోసం కాదు. ప్రవీణ్ వాచ్మెన్ని ఎంత అడిగినా పోనీయాడు. దాంతో ప్రవీణ్కి కోపం వస్తుంది. ఏ వాచ్మెన్, ఏదో ఒక రోజు నేను కూడా రంజీ ఆడుతా. ఆ రోజు నువ్వే నా కోసం గేట్ తీసి మరీ లోపలికి రమ్మంటావు. కట్ చేస్తే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు క్రికెట్ కూడా నడుస్తూ ఉంటుంది. ఒకరోజు ఓరియంట్ టీం తరపున ఫైనల్ మ్యాచ్ ఆడడానికి ఓ ప్లేయర్ కావాలి. అదే టైంకి ప్రవీణ్ వాళ్ళ అమ్మ తనని ఇంటర్వ్యూకి వెళ్ళమంటుంది. కానీ ప్రవీణ్ ఓరియంట్ టీం తరపున మ్యాచ్ ఆడడానికి వెళ్తాడు. సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపిస్తాడు. ఆపోజిట్ టీం ప్లేయర్ ప్రవీణ్ని చూసి అతను అసలు మీ కంపెనీ ఎంప్లాయే కాదు, అతను ఎలా మీ టీంలో ఆడించారని అడుగుతాడు. ఇది విన్న మ్యాచ్ అఫీషియల్ ఏంటి అతను చెప్పేది నిజమేనా అని అడుగుతారు. కానీ ఈ గ్యాప్లో ఓ చిన్న సీన్. ఓరెంట్ షిప్పింగ్ ఓనర్ ప్రవీణ్ గేమ్ చూసి మ్యాచ్ మధ్యలోనే తన మేనేజర్ని పిలిచి, ప్రవీణ్ 6 months బ్యాక్ నుండే మన కంపెనీలో పనిచేస్తున్నట్టు ఓ జాయినింగ్ లెటర్ టైప్ చేసి ఉంచు అంటాడు. అదే లెటర్ ఇప్పుడు అందరికి చూపిస్తారు. ఇంటికాడేమో వాళ్ళమ్మ ప్రవీణ్ మీద కోపంతో ఉంటుంది. ఇంటర్వ్యూ డుమ్మా కొట్టి క్రికెట్ ఆడడానికి పోయాడు అని. కానీ ప్రవీణ్ వాళ్ళ అన్న అమ్మతో చెప్తాడు, ఈరోజు ఆ క్రికెటే చూసి మన ప్రవీణ్కి జాబ్ ఇచ్చారు అమ్మ అని. అలా ఓరియంట్ షిప్పింగ్లో అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ రోజు పెళ్లి చేసుకొని అంటుంది. ప్రవీణ్ నుండి, అమ్మ నా ఫోకస్ మొత్తం క్రికెటే, నా డిసిజన్ ఏంటో నీకు తెలుసు. కేవలం ఫార్మాలిటీ కోసం పెళ్లి చూపులకి వెళ్ళిన ప్రవీణ్ వైశాలిని చూసి తననే పెళ్లి చేసుకుంటాడు. అలా 1 year గడిచిపోతుంది. ఓరియంట్ టీం ఫైనల్ వరకు వచ్చి గెలవలేకపోతుంది. అప్పుడే ఓరియంట్ టీంకి కొత్త కోచ్ ఆశీష్ విద్యార్థి యాస్ పరాత్కర్. తను రావడంతో టీంకి కొత్త జోష్ వస్తుంది. గ్రూప్ స్టేజెస్లో ఉన్న టీంని ఫైనల్స్ వరకు తెస్తాడు. కోచ్ ప్రవీణ్ని పిలిచి, నువ్వు లెగ్ స్పిన్ వేయి, నీ చేతిలో న్యాచురల్ డ్రిఫ్ట్ ఉంది అంటాడు. కానీ ప్రవీణ్ మాత్రం, సార్ నాకు మీడియం పేస్లో కూడా వికెట్స్ పడుతున్నాయిగా, ఇక లెగ్ స్పిన్ ఎందుకని వెళ్ళిపోతాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో టైమ్ షీల్డ్ టీం 9 wickets పోతాయి. లాస్ట్ 1 wicket ఉంటుంది. పరాత్కర్ సార్ పిచ్ చూసి స్పిన్ ఫ్రెండ్లీ ఉంది, లెగ్ స్పిన్ ట్రై చే ప్రవీణ్, వికెట్ పడుతుంది అంటాడు. కానీ ప్రవీణ్ మాత్రం మీడియం పేస్ వేస్తాడు. వికెట్ పడదు. ఓరియంట్ టీం మ్యాచ్ ఓడిపోతుంది. ఆ నెక్స్ట్ డే టీం నెట్ సెషన్లో ప్రవీణ్ బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ఏం బౌలింగ్ ప్రవీణ్ అది, మొన్న కూడా నీ రెక్లెస్ వల్లే గెలిచే మ్యాచ్ కూడా ఓడిపోయాం. సార్ అందులో నా తప్పే ఉంది. బ్యాట్స్మెన్ ఫామ్లో ఉండే, నాకు కావాల్సిన ఫీల్డింగ్ ప్లేస్మెంట్ లేకుండే, అందుకే మ్యాచ్ ఓడిపోయాం. మళ్ళీ అదే ఎక్స్క్యూజ్. యువర్ స్టాండింగ్ అగేన్స్ట్ యువర్ ఓన్ టాలెంట్ ప్రవీణ్. సొల్యూషన్ నీ దగ్గర పెట్టుకొని ఎక్కడో వెతుకుతున్నావు. ఆ మాటలు విని ప్రవీణ్ చాలా కోపంగా బైక్ తీసుకొని ఇంటికి వెళ్తుండగా సడన్ గా లారీ యాక్సిడెంట్ అవుతుంది. సర్జరీ చేయాలంటారు డాక్టర్స్. తను రికవర్ అయ్యే టైంకి కంపెనీ కూడా లాస్లో నడుస్తూ ఉంటుంది. ఈ విషయం వాళ్ళ ఎంప్లాయీస్కి తెలియకుండా ఓరియంట్ కంపెనీ 1 yearగా మేనేజ్ చేస్తూ ఉంటారు. తన ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ వదిలేసి వేరే జాబ్ చూసుకుంటారు. కానీ ప్రవీణ్ మాత్రం క్రికెట్ టీం ఉండే కంపెనీలోనే జాబ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లాస్ట్కి 1200 జీతానికి ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. అక్కడ టీం లేదు అని తెలిసి ఆ జాబ్ కూడా మానేస్తాడు. అగైన్ హీ గోస్ బ్యాక్ టు వేర్ హీ స్టార్టెడ్, ద గల్లీ క్రికెట్. ఓ మ్యాచ్లో తన కాలు బెణుకుతుంది. ఆ మ్యాచ్లో లెగ్ స్పిన్ ట్రై చేస్తాడు. బాల్ స్పిన్ అవ్వడం చూసి ప్రవీణే షాక్ అవుతాడు. మ్యాచ్ తర్వాత ఇంకేమీ ఆలోచించకుండా డైరెక్ట్ తన కోచ్ పరాత్కర్ సార్ని వెతుక్కుంటూ వెళ్తాడు. తనకి లెగ్ స్పిన్ నేర్పి అని రిక్వెస్ట్ చేస్తాడు. పరాత్కర్ సార్ ఉండి, ప్రవీణ్ నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 34 సార్. ప్రొఫెషనల్ క్రికెటర్స్ రిటైర్ అయ్యే ఏజ్ ఇది. అలాంటిది నువ్వు ఇప్పుడు బౌలింగ్ నేర్చుకుంటా అంటున్నావు. నీకు డే మొత్తం ఇక్కడే అయిపోతుంది. మరి జాబ్ ఎప్పుడు చేస్తావు? నీ ఫ్యామిలీని ఎలా చూసుకుంటావు? నైట్ పూట చేస్తా సార్. పిచ్చా నీకేమన్నా? లాస్ట్కి ఏ జాబ్ దొరక్క బార్లో నైట్ పూట వెయిటర్గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఓ స్పోర్ట్స్ రైటర్ తనని చాలా ఘోరంగా అవమానిస్తాడు. ఆ నెక్స్ట్ డే తన పాత టీమ్మేట్ కాల్ చేస్తాడు. ప్రవీణ్ మా కంపెనీలో జాబ్ ఉంది, ఇంటర్వ్యూకి రా అంటాడు. ఆ ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది. కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా చేస్తూ ఆ కంపెనీ తరపున క్రికెట్ ఆడుతూ ఉంటాడు. కానీ ఈసారి స్పిన్ బౌలర్గా. అలా ఆడుతూ 40+ వచ్చేస్తుంది. తనకి మెల్లమెల్లగా తన మీద తనకి హోప్ లేకుండా పోతుంది. ఇంకోవైపు వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా, ఇక చాలు ప్రవీణ్, మన టీంకి కోచ్గా ఉండు అంటారు. సైలెంట్గా ఉంటాడు. అది చూసి, సరే ప్రవీణ్, నీ కోసం లాస్ట్ ఒక్క మ్యాచ్ ఆడు, ఇక తర్వాత మన టీంకి కోచ్గా ఉండు అంటారు. తనకి ఇష్టం లేకున్నా ఒప్పుకుంటాడు. తన లైఫ్లో ఫెయిల్యూర్ తప్ప ఇంకేమీ లేదు అని
కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఆ రోజు రాత్రి మొత్తం ఆ పిచ్ మీదే ఏడుస్తూ పడుకుంటాడు. కానీ తెల్లవారితే తన జీవితంలో ఎప్పుడు చూడని సక్సెస్ చూస్తాడని ప్రవీణ్కి తెలియదు కదా. మార్నింగ్ తను కన్స్ట్రక్షన్ సైట్లో బిజీగా ఉండగా కెప్టెన్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్, ద వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, రాహుల్ ద్రావిడే కాల్ చేసి అడుగుతాడు ప్రవీణ్ని, ఇఫ్ యు వాంట్ ప్లే ఫర్ రాజస్థాన్ రాయల్స్ మీన్స్ గో ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ కమ్ టు జైపూర్. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. తన ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్తో. మ్యాచ్ కేకేఆర్ ఫేవర్లో ఉంటుంది. అప్పుడు షేన్ వాట్సన్ ప్రవీణ్ తాంబేని పిలిచి బౌలింగ్ ఇస్తాడు. ఆ మూమెంట్లో తన మైండ్లో ఒక్కటే రన్ అవుతూ ఉంటుంది, తన కోచ్ చెప్పిన ఆ ఒక్క మాట, ప్రవీణ్, వెదర్ ఇట్స్ లైఫ్ ఆర్ మ్యాచ్, ఆల్ యూ నీడ్ ఈస్ వన్ గుడ్ ఓవర్. తను ఆడిన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్లోనే హ్యాట్రిక్ తీస్తాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 41 he made his IPL debut. A lot of times people come here and expect me to talk about Tendulkar and Lakshman and Ganguly and Kumble. But the story that I like to tell is about Praveen Tambe. నేను మీకు చెప్పేది ఒక్కటే, when you feel like totally giving up, just remember one thing. I think my success is around the corner. Just have to wait a bit more. మరి అందుకే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే గంట సింబల్ని కొట్టండి, మిస్ అవ్వకుండా మా వీడియోస్ని ఎంజాయ్ చేయండి.